తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవునుడి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనము లెంటు 4వ ఆదివారంలో విమోచన సాధకులుగా ఉండుటకు లేక విమోచన కార్యార్థులుగా ఉండుటకు పిలుపు, కాల్డ్ టు బి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లిబరేషన్, రెడెంప్షన్ అదర్వైజ్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము మీ కొరకు చదివి వినిపిస్తాను. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, కాడి మాను మోకులు తీయుటకు, బాధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? ప్రార్థన చేస్తున్నాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమ, మా జీవితాలకు రక్షకుడవు నీవు, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, సర్వ మానవాళిని ఆదరించి సంరక్షించి విమోచించే దేవుడవు నీవే అని మేము ఎరుగుదము. ఈ మండల కాలములో ఓ ప్రత్యేకమైన విధానములో నిన్ను సేవించి స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. విమోచన పరమైన ఈ సందేశమును ప్రభు మాకు అనుగ్రహించి మా హృదయాలు సంధించున్నాయి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ప్రియ విశ్వాసులారా, విమోచన కార్యార్థులుగా లేక విమోచన సాధకులుగా ఉండుటకు పిలుపు. ఈ మండల దినాలలో మన యొక్క ఫోకస్ అంతా కూడాను ఉపవాసాల మీద, మన ఫోకస్ అంతా కూడాను క్రీస్తుకు సిలువకు చేరువగా జీవించాలనేటువంటి మన యొక్క తపన, మన ఆశ. ఆ నేపథ్యంలో ఈ విమోచన సాధకులుగా ఉండడానికి పిలువబడడం అనేది ఒక గొప్ప భాగ్యం. ఇట్స్ ఎ ప్రివిలేజ్. అలా జరగడానికి మన అర్హత ఎంత, మనం ఎంత అంటే ఆయనకి ఎంత చేరువలో మనం జీవించగలిగితే ఆయన చేయి మన పైన వేసి అనేకులకు ఈ విమోచన మార్గాన్ని సూచించగలిగేటువంటి మార్గదర్శకులుగా లేక సాధకులుగా మనల్ని దేవుడు నియమిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ విమోచన, విడుదల, రక్షణ, ఈ పదాలు మనం చాలాసార్లు పదే పదే వల్లెవేస్తాం. మనం ఇంగ్లీష్లో కూడాను రెడెంప్షన్, లిబరేషన్, సాల్వేషన్, ఈ పదాలన్నీ కూడాను ఒకదానికొకటి సంబంధింపబడినటువంటివి. ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఈ పదాలు మనం వాడడానికి అద్దు. ఉదాహరణకి, ఈ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట అనేటటువంటిది విడుదల కలుగు చేయుట. అంటే స్పెల్లింగ్ ఇంగ్లీష్ పదాల్లో రాస్తే CHOPESH అని ఉంటుంది, కానీ పలికేటప్పుడు హోపెష్ అంటే హోప్ అని వస్తుంది కదా. అట్లా హోపెష్ అనేటటువంటి పదం, దాని అర్థమే విమోచన, కట్లు ఊడదీయటం అన్నమాట. మీకు మాట చెప్పాలి. మనం ఏంటంటే ఈ దినాలలో మోడర్న్ డేస్లో మనకు ఈ దాస్యత్వం గురించి అంటే వీఆర్ బౌండ్ బై అదర్ ఏరియాస్, వేరే వాటికి బానిసలు అయిపోతున్నాం మనం. కానీ మనకు ఒరిజినల్ బానిసత్వం అంటే తెలియదు మనకు. ఈ ఒరిజినల్ బానిసత్వం అంటే ఇంగ్లీష్ పాలనలో మనం ఉన్నా, బబులోను రాజు చేతుల్లో ఇశ్రాయేలు ఉన్నంత కానీ, ఐగుప్తులో ఈ హబీరులు లేక ఇశ్రాయేలు ఉన్నట్లుగా కానీ మనం లేము. ఎవరి లైఫ్ వాళ్ళకుంది, ఎవరి చదువులు వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో. ఏమంటే వాడు మాకు స్వాతంత్రం కావాలని ఒకవేళ వందే మాత్రం అని గట్టిగా అరిస్తే దెబ్బలు తిన్నారు, అది వేరే. కానీ బానిసత్వము అనేది మనం కల్పించుకోవడమే తప్ప, నీ లైఫ్ నీకుంది, ఫ్రీడమ్ ఉంది అక్కడ. ఇట్లా కాదు. పూర్వకాలంలో బానిసత్వం స్థానికంగా చూస్తే
మన వాళ్ళే యజమానులు ఉంటారు, మన భారతీయులే యజమానులు. వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్లకు పెద్ద పెద్ద మోకులు కట్టి, మోకు అంటే కూడా చాలామంది తెలియదు, బండతాళ్ళు కట్టి ఎంత దూరం పనిచేయాలో అంత దూరం పనిచేయడానికి నీకు ఫ్రీడమ్ ఇచ్చి, ఆ మోకులు కట్టబడిన కాళ్ళతోనే నువ్వు పనిచేయాలి. పొలాల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ పనిచేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ యెషయా 58వ అధ్యాయంలో దాని ఇమేజరీ చూపిస్తున్నాడు ఇక్కడ. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు, ఇదంతా రస్టిక్ లాంగ్వేజ్, ఇంత రూరల్ లాంగ్వేజ్. పొలాల దగ్గర, బండ్లు తోలుకునే దగ్గర వాడబడినటువంటి ఈ యొక్క బంధించబడిన వాళ్ళ భాష ఇది. కాడి మాను, కాడిని మెడ మీద వేసేటటువంటి కర్ర అండి, కొయ్య. ఆ మాను మోకులు, మోకు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. శీలలేస్తారు మోకులు వెళ్ళడానికి లేకుండా. ఈ లాంగ్వేజ్ మనకు తెలియకపోగా ఆ స్ట్రగుల్, అది భయంకరమైనటువంటి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు దాన్ని. నలుగొట్టబడినటువంటి భాష అది. ఇది ఆయన చూపించి, ఈ విడుదల అనే పదం, హోపెష్ అనే హీబ్రూ పదం ఇక్కడ వాడబడింది. అంటే ప్రతి కాడును విరుగొట్టుటయు, అంటే ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లిబరేషన్. ఈ విడుదల యొక్క ఆ భాషని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈ విరుగొట్టబడడం, ఆ కాడి తీసేసి విరుగొట్టేసి నీకు స్వేచ్ఛ ఇవ్వటం అనేటటువంటిదే నిజమైన ఉపవాసము అన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఉపవాసము అంటే రెస్టోరేషన్, యథాస్థితికి మరలా నువ్వు తేబడుట, నీ గాలి నువ్వు మళ్ళా యథేచ్ఛగా పీల్చుకొనటం. ఇది పెద్ద మాట. అది రిలీజ్ ఫ్రమ్ స్లేవరీ అండ్ బాండేజ్. విడిపించుకొను లేక తిరిగి నీ యొక్క స్వేచ్ఛ పునర్సాంపాద్యాన్ని పొందుకోవడం అనేది చాలా పెద్ద మాట. అది మనం ఇవాళ ఏంటంటే దాన్ని చాలా తేలిగ్గా పాపము నుండి విడుదల పొందుట అనేది సింప్లిఫై చేసాం ఆ భాష. అదేమో శ్రామికంగా, శారీరకంగా, దైహికంగా ఉన్నటువంటి ఆ శ్రమ నుంచి ఈ కాడిమోనులు, కట్టిన కట్లు అవన్నీ విడిపించటము, అవి విరగొట్టడం అనేది చాలా క్లిష్టమైనటువంటి అనుభవాలు. అవి శ్రమతో కూడినటువంటి అనుభవాలు. దీనిలో మనము మరో పదం ఒకటి చూస్తున్నాం. ఏంటంటే ఈ విడుదల కలిగినప్పుడు యెషయా 58వ అధ్యాయము మొదటి ఒక పదం వాడుతున్నాడు. ఏంటంటే విడుదల కలిగినప్పుడు జరిగేది ఏంటంటే, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకులు వేయము. ఐజాయా 58 స్టార్ట్స్ విత్ దిస్ వర్డ్. మనం ఎర్ర జెండా, ఎర్రకోట పైన మన జెండా పెట్టినప్పుడు బూర ఊదుతారు కదా ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి ముందు. అంటే ఏంటి? వీఆర్ ఇండిపెండెంట్ పీపుల్, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అ లైఫ్ ఆఫ్ ఇండిపెండెన్స్. మన బానిసత్వము, స్లేవరీ ఇదంతా పోయి స్వేచ్ఛ, స్వాతంత్రంలోనికి మనం వచ్చామని చెప్పేదానికి. దానికి ఏంటంటే దానికి ఒక పదం ఉంది. అదేంటంటే యోబేల్. యోబేల్ అనే పదాన్ని వాడారు అక్కడ. యోబేల్ అంటే ఈ పొటేలు కొమ్ముని ఊదటం అనమాట. అది కొన్ని మైళ్ళు వినబడుతుందంట, చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఆ యోబేల్ నుంచే ఇంగ్లీష్ మాట జూబిలీ అనే పదం వచ్చింది. యోబేల్, జూబిలీ. దాన్ని దేనికి వాడారు అంటే లేవియకాండం 25వ అధ్యాయంలో 11వ వచనము, ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరం మీకు సునాద కాలము అన్నాడు. అక్కడ వాడిన పదం అది జూబిలీ, యోబేల్ అనే పదం. 50వ సంవత్సరం జూబిలీ ప్రకటించటం అంటే ఎన్ ఇయర్ ఆఫ్ ఫ్రీడమ్, ఎన్ ఇయర్ ఆఫ్ ఫ్రీడమ్. అది ఆ రోజు డిక్లరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ టు యూ. అప్పుడు ఏం చేయాలా? మీకు ఉన్నటువంటి పాత అప్పులు, రుణాలు అవన్నీ వదిలిపెట్టేసేయాలి. ఇంకా యూ మస్ట్ ఫ్రీ ద పర్సన్. ఆ కుటుంబాన్ని వదిలేసేయాలా. మన కట్టు కింద, మన చేతి కింద, మన బానిసత్వం కింద ఉన్న స్లేవ్ని, ఆ బానిసల్ని ఈ సునాద కాలం బూర ఊదినప్పటికి వదిలేయటమే అనమాట. ఇంకా ఇది మనం చూస్తున్నాం. ఇది బైబిల్లో చాలా డామినెంట్ థీమ్. ఇది విడుదల, విమోచన అనేటటువంటిది. నేను ఇంతకంటే దీని గురించి అంటే ఒక రకంగా యుద్ధ భేరి మోగించినప్పుడు ఎలా పొట్టేలు కొమ్ము వాడతామో
బానిసత్వం నుంచి బయటికి తెచ్చినప్పుడు కూడా అదే కొమ్ము వాడతాం. సునాద కాలము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇన్ తెలుగు. నాదము సునాదము అంటే మంచి నాదం. అదేంటంటే ఆనందంతో కూడినటువంటి ఆ శబ్దం అన్నమాట. అది జూబిలీ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎక్కడ ఈ లేవియ కాండంలో 23వ అధ్యాయంలో జూబిలీ ఆశీర్వాదాలు ఇస్తాడు. అవేంటంటే రెట్టింపు భాగం నీకు దక్కుతుంది. ఇక నుంచి స్వాతంత్రం వచ్చిందంటే ఏంటి? ఆనందం, సులాద కాలం. నాకు దొరికే ఆహారానికి రెట్టింపు ఆహారం దొరుకుతుంది అనమాట. పాలు, ధాన్యం. నా ఆర్థిక సమృద్ధి పెంపొందించబడుతుంది అన్నమాట. నా జీవితాలు ఒక సస్యశ్యామలంగా పునరుద్ధరించబడడం, నా జీవితం దేవుడి ఉనికి నాకు కనబడుతుంది. నా జీవితం చుట్టూ ఒక అద్భుతం జరుగుతూ ఉంది. నా కుటుంబం పైన దేవుడు దీవెన ఇస్తున్నాడు. అన్నిటికంటే పైగా ఈ విమోచన అనేది ఇట్స్ ఎ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఏ స్పెషల్ బ్లెస్సింగ్ మన జీవితాలకు. ఇదేంటంటే ఫ్రీడమ్ విత్ హోప్. ఉత్తి ఫ్రీడమ్ కాదు, ఒక నవ జీవితాన్ని చూపించేటటువంటి స్వేచ్ఛతో కూడినటువంటి విమోచన. ఇట్ కెన్ బి పొలిటికల్, రాజకీయం, శారీరకం, కుటుంబపరంగా, మానసికంగా. క్రైస్తవులు మనం ఏం చేస్తామంటే స్పిరిచువల్ లిబరేషన్ గురించి మాట్లాడతాం. దాన్ని సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్ లేక రక్షణ ఆనందం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ప్రియ స్నేహితులారా, ఈ పాత నిబంధన అంతా కూడాను మనకు ఈ ఇశ్రాయేలీల ప్రయాణాలంతా కూడాను ఈ ఐగుప్తు నుంచి వాళ్ళ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి బిగిన్ అవుతుంది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ విమోచన చరిత్ర అక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉంది. వాళ్ళ ప్రయాణం అంతా కూడా ఇదే. ఇక కనాన్లో వాళ్ళు ప్రవేశించేటప్పుడు మళ్ళీ యెహోషువ నాయకత్వం కింద మళ్ళీ అక్కడ యుద్ధము, అక్కడ స్వేచ్ఛ కనబడుతుంది మనకు. మళ్ళీ వీళ్ళు బబులోను చెరక్కొని పోబడిపోయినప్పుడు స్థిరపడ్డాం కదా అనుకున్న తర్వాత బబులోను వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అక్కడి నుంచి వాళ్ళు విడుదల పొందటం, మరలా 70 ఏళ్ల బానిసత్వం కింద మళ్ళీ పర్షియా రాజు అయినటువంటి కోరేషు వాళ్ళని విడుదల కలుగు చేయటం. ఈ హోపేష్, బహుశా నేను అనుకుంటాం అందులో నుంచే ఇంగ్లీష్ హోప్ అనే పదం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రియ స్నేహితులారా, క్రైస్తవ విశ్వాసంలో ఈ శ్రమల కాలంలో మనం ప్రత్యేకంగా దీన్ని ధ్యానం చేయడానికి కారణం ఏంటంటే వీఆర్ ఆల్ కాల్డ్ టు బీ లిబరేటర్స్. ఏదో రీతిలో మనకు అందుబాటు చేయబడినటువంటి ఈ యొక్క పరిధిలో ఏ రీతిలో మనము ఈ సమాజంలో మనము విమోచన సాధనాలు కాగలం. మనం అసలు విమోచన సాధకుడు యేసుక్రీస్తే. శిలువ మీద ఆయన చిందించిన రక్తము ద్వారా యేసువారు ఈ భూమిపైకి వచ్చినప్పుడు యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఏది బెతెస్దా కోనేరు దగ్గర కూర్చొని ఉన్నాడు. పడుకొని ఉన్నాడు అక్కడ. అతను లేవలేడు. 5వ అధ్యాయం దగ్గర చూడండి. లేవలేని 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల మనుషుడు ఉన్నాడు అంటే హీ వాజ్ ప్యారలైజ్డ్. కోనేరు ఉంది అక్కడంటే ఎవరో దేవదూత వచ్చి ఆ నీళ్లు కలిసి వేసినప్పుడు ఎవడు ముందు దూకితే అంటే ఎవరు టచ్ చేస్తే ఫస్ట్ వాటర్ వాడు హీలింగ్ పొందుతాడు అనేది. కొన్ని 100 మంది ఉన్నారు చుట్టూ, అంటే రెడీ టు జంప్ ఇన్ టు ద వాటర్ అనమాట. కొంతమంది వెనకాల తీసిన వాళ్ళు తోయడానికి రెడీగా ఉన్నారు. వీడికి ఎవరూ లేరు. ప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే డూ యూ వాంట్ టు బి హీల్డ్, డూ యూ వాంట్ టు బి రెస్టోర్డ్, నీవు తిరిగి యథాస్థితికి రావాలనుకుంటున్నావా అనేటువంటి అక్కడ అర్థం ఏంటంటే నీవు విమోచన పొందాలనుకుంటున్నావా అనే అర్థం అక్కడ వస్తుంది. నీవు రక్షించబడాలనుకుంటున్నావా అనే అర్థం కూడా వస్తుంది అక్కడ. వాడు ఇంకా చెప్తున్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించేవాడు ఎవడు లేడంటే, సరే అది కాదా నేను అడిగేది, నీవు స్వస్థపడగోరుచున్నావా అనగానే అప్పుడు ప్రభు ఏం చెప్తున్నా అంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని లేచి నుంచున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కేవలం స్వస్థత గురించి నేను మాట్లాడడం లేదు. పడి ఉన్నవాడు లేచి నిలబడడం అనేది ఒక జెస్చర్. 35 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు ఇవాళ గబుక్కుని దిగ్గున లేచి నిలబడడం అనేది మరొక జెస్చర్.
అంటే ఈ మార్పు, ఈ చేంజ్, ఈ నిలబడడం అనేది ఎంపవర్మెంట్ అంటారు దీన్ని. ఈ స్థితికి వాడు రావడానికి వాడు ఓమ్ని పొటెన్స్ ఈ స్టాండింగ్ బిఫోర్ ఇంపార్టెంట్. పొటెన్సీ లేనివాడి ముందు ఓమ్ని పొటెంట్ నుంచున్నాడు. అంటే నిస్సత్వ కలిగిన వాని ముందు సర్వశక్తిమంతుడు నుంచున్నాడు ఎల్షద్దాయి దేవుడు. సాక్షాత్తు ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన ముందు నిలబడి అడుగుతున్నాడు, ఏమయ్యా నీవు రక్షణ నీవు నిలవబడాలనుకుంటున్నావా, నీవు స్వస్థపడకూరుచున్నావా అని అడుగుతున్నాడు. డూ యూ వాంట్ టు బి మేడ్ వెల్ అనే పదం అర్థం వస్తుంది అక్కడ. స్వస్థపడకూరుచున్నావా అనే పదం అక్కడ వస్తుంది. దేవుని అనుగ్రహం అనేది ఎట్లుంటుందంటే దేవుని యొక్క జనరాసిటీని మనం అనుభవించడానికి దేవుడిచ్చేటటువంటి సత్కృపగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ లెంటు దినాలలో మనం గమనించేది ఏంటంటే మనం విషయాలన్నీ పక్కపెట్టి ఆలోచన చేయాల్సింది మనసులో కుశలత కావాలి. మనసులో కుశలత కావాలంటే ఆరోగ్యం ఉండాలి. మనసులో కుశలత అని అనుకున్నప్పుడు నెమ్మదితనం కావాలి. అంటే మనం ఈ మిస్సింగ్ ద మార్క్ ఎప్పుడైతే మన యొక్క జీవితంలో సరైన గమ్యాన్ని మనం ఎంచుకోలేని తనంలో ఈ పర్వర్షన్స్లోకి మనకు వెళ్ళిపోతున్నామో అక్కడ ఈ కుశలతను కోల్పోతున్నాం. మనం ఇక్కడ మనసు లోపల ఉన్నటువంటి ఆ నెమ్మదితనం కోల్పోతున్నాం. అదే కావాల్సింది. ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసు, ఒక మారు మనసు అనేది కావాలి మనకు. యేసు వైపు చూడగలిగేటటువంటి మనసు మనకు కావాలి. రెస్టోరేషన్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ రిపెంటెన్స్. అంటే ఏంటి? నువ్వు యథాస్థితికి రావడం కొరకు మొదట నీవు యేసు చేతుల్లో శుద్ధీకరించబడేటటువంటి మనసు నీకు కావాలనేది. ఇక్కడ మరొక మాట చెప్పాలి మీకు నేను. అదేంటంటే ఈ విమోచన అనే దానికి పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడా మనకు పోరాడారు ఇది చెప్పడానికి. మనకి ఈ పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడాను మనకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుని సన్నిధి మీకు ఈ స్వస్థతను, ఈ యొక్క విమోచనను ఇస్తుంది అనేటటువంటి ఆలోచన మనకు చెప్తున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? మీకా అంటున్నాడు 8వ అధ్యాయము 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది, న్యాయముగా నడుచుటయు, కనికరం ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇది కలిగి ఉన్నప్పుడు నీ స్వస్థత నువ్వు పొందుకోగలవు, ఆ విమోచన నువ్వు పొందుకోగలవు అనేది నేను చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ద లార్డ్ ఈజ్ గ్రేషియస్. ఇన్ని విమోచించడానికి ఆయన అంటాడు, రక్షించనేరక ఉండినట్లు నా హస్తం కూర్చోకాలేదు అన్నాడు యెషయా గ్రంథంలో. దాని అర్థం ఏంటంటే నువ్వు అడుగు, దేవుడు ఇస్తున్నాడు నీకు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాడి మన మీద ఉన్నటువంటి పాప భారము, లేక యు ఆర్ ప్రెస్డ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, అప్పుల భారం కానీ, లేక నడవలేని స్థితి ఏంటంటే నీ జీవితంలో బండి లాలేకపోతున్నావు ముందుకు, అనేక విషయాలతో కుంగిపోతున్నటువంటి విషయాలకు మనకు కావాల్సింది ఏంటంటే జడ్కెను, అంటే ఈ రైచస్, దేవుని యొక్క నీతిమంతత్వము, న్యాయము, దేవుడి యొక్క న్యాయం మన మీదకి రావాలి. అది వచ్చినప్పుడు దేవుడు మనకు ఆయన తప్పకుండా, అంటే పోయినసారి నేను చెప్పాను కసెద్ అనే పదం వాడా, దేవుని కరుణ కావాలి. దేవుని ఆ కరిగే హృదయం నీ పట్ల ఉంటేనే నీవు రక్షించబడతావు అనేటటువంటిది. ఆయన ఊరికే చెప్పలేదు యెహోవా నా కాపరి అని. జడ్కెను అంటే దేవుడు నా యొక్క నీతి, దేవుడు నా న్యాయం అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో మనకు ఈ దేవుని యొక్క కృపా కనికరములు మన పట్ల ఉంటే తప్ప మనం ఆ విమోచన మనం పొందుకోలేమనేది మనకు తెలుస్తూ ఉంది. అలాగే నూతన నిబంధనలో లూకాసు వార్తలో మరొక స్త్రీ గురించి, మరొక పర్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 13వ అధ్యాయంలో ఈమె ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు 38 ఏళ్ళ నుంచి ఆడ పడి ఉన్నాడు అక్కడ. ఇక్కడేంటి 18 ఏండ్ల నుండి. లూకా 13వ అధ్యాయం చూడండి. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెకు విశ్రాంతి దినమందు, ఇక్కడ కూడా పదం వాడాడు, ఈ కట్ల నుండి విడిపింపబడుట అనేది. అంటే ఒక వంచివేయబడినటువంటి స్త్రీ, ఆమెకుండినటువంటి వయోభారం చేత వంచివేయబడినటువంటి స్త్రీ, ఈ కట్లను విడిపించుట అనేటటువంటి భాష మళ్ళీ పాత నిబంధన హోపేష్ అనేటటువంటి పదం నుంచి, అంటే మళ్ళీ ఆమెను లేవనెత్తటం అనేటటువంటి, స్థిరముగా ఆమె పాదాల మీద
ఆమెను నిలదొక్కునేటట్టు చేయడం అనేటటువంటిది ఎంపవర్మెంట్ ఆఫ్ నాట్ ఓన్లీ ది పర్సన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ది విమెన్ కూడా వస్తుంది ఇందులో. ఇక్కడికి యేసువారు ఆమె దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. యేసు ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు, విమోచన పొంది ఉన్నావు, నీవు యు ఆర్ లిబరేటెడ్, యు ఆర్ ఫ్రీడ్, నీవు హోపేష్ అనుభవం నీకు వచ్చింది. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. హల్లెలూయా. దానిలో నుంచి స్వస్థత అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడి అనే పదం ఉంది అక్కడ. అంటే నీ విడుదల, స్వస్థత, దే ఆర్ ఇన్సెపరబుల్. నువ్వు ఏ కారణం చేతనైనా కానీ నువ్వు విడుదల పొందటం అనేది, ఒక రోగం నుంచి విడుదల పొందటం అనేది స్వస్థత అనుకుంటున్నాం. మానసికమైనటువంటి ప్రెషర్ నుంచి కూడా విడుదల పొందటం కూడా ఒక స్వస్థతే. నీకు అది హీలింగ్, థెరపియో అనే గ్రీక్ పదం. హీలింగ్ ఇన్ ద హార్ట్, హీలింగ్ ఇన్ ద సోల్, హీలింగ్ ఇన్ కాన్షియన్స్, హీలింగ్ ఇన్ ద మైండ్ అండ్ హీలింగ్ ఫిజికల్లీ. నడవలేని స్థితిలో నీవు నడవటం అనేటటువంటిది ఇది చాలా గొప్ప అనుభవం. ఇది ప్రియ స్నేహితులారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అనుగ్రహాన్ని మనకు అందిస్తూ ఉన్నప్పుడు ఈ అనుగ్రహాన్ని మనం పొందుకోలేని స్థితి మన దౌర్బల్యం. అది ఆయన ఇచ్చేటటువంటి ఈ స్వస్థతను, లేక ఆయన ఇచ్చేటటువంటి విడుదలను మనం పొందుకోవడానికి ఆయనకి దగ్గరగా మనం రావడం అనేది దేవుడు మనకు సంకల్పిస్తున్నటువంటి గొప్ప క్రియ. ఆయన మనకి ఇచ్చినటువంటిది. ఇర్మియా 29వ అధ్యాయం చూడండి. 29వ అధ్యాయంలో ఈ విడుదల గురించినటువంటి మరొక అనుభవాన్ని ఆయన చెప్తా ఉన్నాడు మనకి. 29:11 వచనంలో యాక్చువల్గా 11 నుంచి చూస్తే మనకు కొంచెం దూరం నడిస్తే ఏముంటుందంటే, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. చెర నుంచి విడుదల కలుగు చేయటం అనేది కూడా ఒక విడుదలే. ఏ చెర అనేది మన మైండ్ సంబంధించినటువంటి విషయం. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేస్తేనో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎలా ఈ చెర నుండి, అంటే మానసికమైన చెర లేకపోతే దైహికమైనటువంటి ఇబ్బందుల నుండి మనల్ని బయటికి తీసుకొని రావటం అనేటటువంటిదే దేవుడు సంకల్పించినటువంటి ఈ గొప్ప అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం తెలుసుకోవాలి. కనీసం ఏంటంటే, ఈ అనుభవం దావీదుకి వెళ్ళాడు. దావీదు ఇటువంటి అనుభవంలోనికి వెళ్ళాడు. తాను బయటికి రాలేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నప్పుడు దేవుడు ఆయనకి ఈ అనుభవాన్ని ఇచ్చాడు, లిబరేషన్ ఇచ్చాడు. 62వ దావీదు కీర్తన అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలననే నాకు రక్షణ కలుగును అని చెప్తున్నాడు. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త అంటున్నాడు. మళ్ళీ 6వ వచనంలో ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారం అంటున్నాడు. సో పదే ఆయన ఏం చెప్తున్నాడంటే, గాడ్ ఈజ్ మై సాల్వేషన్, గాడ్ ఈజ్ మై లిబరేటర్. ఆయన ద్వారానే నాకు ఈ విమోచన ఆనందాన్ని నేను పొందుకోగలుగుతున్నాను అనే పదాన్ని ఆయన పదే వాడడాన్ని మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ లెంటు దినాలలో మనంగా స్వయంగా మనం తప్పించుకోలేనటువంటి ఈ పరిస్థితులలో బయట నుంచి మనకు సహాయం కావాలి. ఈ బయట నుంచి మనకు వచ్చేటటువంటి సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని దగ్గర నుంచి మనకు ఈ రక్షణ ఆయన అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, ఈ దినాల్లో మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రెషర్స్లో ఒక్కొక్కటి మనం పుంచుకుంటూ రావాలి. మనం పోయిన కాడికి మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి కూరుకుపోవటము, ఆ ఊబిలోకి వెళ్ళిపోవడం కాకుండా, మన పిల్లలు ఏ రీతిలో మనం పెంచుకోగలుగుతున్నాం, ఆ ఊబిలోకి వెళ్ళక ముందే మనం జాగ్రత్త పడాలి. వీఆర్ ఎన్స్లేవ్డ్ with all kinds of habits in the house. We are giving freedom to the children. వాడు స్టార్టింగ్ నుంచే అది చూసుకుంటూ భోజనం చేయాలి, నెట్ అవి చూసుకుంటానే వాడు ఏదైనా పని చేసుకోవాలి. నువ్వు దాన్ని చూసినా చూడకపోయినా అది ఆన్లో ఉండాలి రోజంతా ఇంట్లో.
ఈ ఎన్స్లేవ్మెంట్ నుంచి మనం బయటికి రావాలా. హోపేష్ అనుభవం కావాలి మనకు. ఇదివరట్లాగా యథేచ్ఛగా దేవుడితో కొంత సమయం గడపాలనేటువంటి అవకాశం కోల్పోతాం మన ఇంట్లో. ఇతర హ్యాబిట్స్ చాలా ఉన్నాయి మనకు. ఇంట్లో ఇవ్వలేని అలవాట్లు వాడు బయటికి పోయి తెచ్చుకుంటున్నాడు. డ్రగ్స్ ద్వారా కానీ, లిక్కర్స్ ద్వారా కానీ, ఇంకా తదితరమైనటువంటివి ఎన్నో ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇవాళ రేపు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు ద పబ్స్ ఇఫ్ యూ గో టు ద సిటీస్. దేని కొరకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఇంట్లో దొరకనటువంటిది, లేకపోతే ఇంకా ఆ విచ్చలవిడితనం అనే దాంట్లోంచి అది విడుదల అనుకుంటున్నారు. మై లైఫ్, ఇట్స్ మై లైఫ్ అనుకుంటున్నారు, కానీ ఇట్స్ అల్టిమేట్లీ టర్నింగ్ టు బి ఎ కర్స్ అనేది అర్థం కావటం లేదు. అందులోంచి బయటికి రావడం అనే దానికి చాలా 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 కాలం పడుతుంది బయటికి. ప్రతిసారి యేసు నడుస్తా పక్కకెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా, నీవు రక్షించబడగోరుచున్నావా అని అడగడం మనల్ని. ఈజ్ గివింగ్ 24/7 ఈజ్ అవైలబుల్. ఆయన వాక్యం వినబడతా ఉంది మనకు. అదే నెట్ చూస్తున్నావు, అన్ని రకాలు వస్తున్నాయి, అందులో వాక్యం కూడా వస్తుంది. దాన్ని టక తిప్పేస్తున్నాం మనం. దాన్ని రానిట్లేదు దగ్గరికి, మనం ఆ స్వరాన్ని విననీయట్లేదు కొన్నిసార్లు, మనం చూడనీయట్లేదు, మనం అవి చెవుల్లోకి రానివ్వడం లేదు కొన్నిసార్లు. సండే మన బిడ్డలను మనం చర్చి దగ్గర తీసుకొని వెళ్ళి దే షుడ్ బి మేడ్ గాస్పెల్ అవైలబుల్ టు దెమ్. తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెడితే ఈ పాటలు ఈ మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తారు. అవకాశం మనం ఇవ్వకపోతే మనమే అడ్డుగోడలుగా నిలబడుతున్నాం పిల్లలకి వాళ్ళ యొక్క విమోచన అనుభవానికి అనేది. ఎ టైమ్ ఆఫ్ రియలైజేషన్. కుటుంబాలుగా మనము ప్రభుపాద సన్నిధిలో ఉండేదానికి వీ షుడ్ గివ్ స్పేస్. నాలుగో ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు అడగకుండానే దేవుడు వాళ్ళ దగ్గర నడిచి వచ్చినట్టుగా. వాడు చూడండి, గెదర్ అనే స్థలంలో వాడు పాపము బాధపడతా ఉంటాడు అక్కడ కూర్చొని. వాడు ఎప్పుడైనా సరే ఆయన తెలియదు కదా యేసు వస్తాడు ఆ బాట మీదని, కానీ అనుకోకుండా గాడ్ హ్యాస్ కమ్ ఇన్ జీసస్. వాడు వచ్చినప్పుడు సమాధిలో బట్టలు కట్టుకొనక ఆ తెంచబడినటువంటి గొలుసుల మధ్య ఉన్నటువంటి వాని దగ్గరికి ఆయన వచ్చాడు. 29వ వచనంలో అంటాడు, ప్రభు అతను చూసి ఈ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని, అంటే ఆయన విడుదల కలిగజేయమంటున్నాడు అతనికి. మీరు బయటికి వెళ్ళిపోండి. అతని వల్ల కాల అవి విడిపించుకోవడం అనేది. గెదరనేవాడి వల్ల కాల, గెరాసేన వాళ్ళ వల్ల కాల. సంబడి హ్యాడ్ టు కమ్, దట్ ఈస్ జీసస్. అప్పుడు ప్రభు అతన్ని అందులో నుంచి ఆ సేన నిలుపుమని చెప్పినప్పుడు వాడు విలవిలలాడి ప్రభు పాద సన్నిధిలో వాడు రావటం అనేది ఏ గ్రేట్ లిబరేషన్ వాజ్ గివెన్ టు హిమ్, ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లూకాసు వార్త మనం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 26వ వచనం నుండి. వాడు దయ్యముల నుంచి విడుదల పొంది హోపేష్ స్వస్థ చిత్తుడై ప్రభుపాద సన్నిధిలో కూర్చున్నాడు. ప్రియ స్నేహితులారా, ఏ పాసిబిలిటీ. ప్రభుపాద సన్నిధిని మన బిడ్డలకు చూపించాలి మనం. వేర్ ఆర్ దే అవైలబుల్? మన గృహంలో చూపించాలి. వాక్యం చదివినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, మన గృహంలో అలవాటు ఉన్నప్పుడు, ఇలాంటి దినాల్లో మనం బిడ్డలకి ప్రాక్టీస్ చేయండి. ప్రతి దినము ప్రార్థన, ప్రతి దినము చిన్న వాక్యం చదువుకునేది. అది యేసు పాద సన్నిధి. అక్కడే మనకి ఈ స్వస్థత, ఈ విడుదల, ఈ విమోచన దక్కుతుందని మన బిడ్డలకు మనం తెలియజెప్పాలి. యాజ్ ఫ్యామిలీ లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఈ యొక్క అద్భుతమైన అపూర్వమైనటువంటి అనుభవాన్ని పొందుకోవాలి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి సండే స్కూల్లో కూర్చోబెడితే ఈ అపూర్వమైనటువంటి అనుభవం బిడ్డలకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ చర్చిలో కూర్చొని ఉన్నప్పుడు మనకు ప్రశాంతమైనటువంటి మనసు దొరుకుతుంది. మనకు ఇవి పోగొట్టుకోవద్దు. గోల్డెన్ ఆపర్చునిటీస్ మన కుటుంబ పరంగా మనకు దక్కేటటువంటిది. అందుకనే ఆయన అంటాడు, టర్న్ బ్యాక్, వెనక్కి వచ్చేయండి. దాన్ని రిపెంట్ అన్నారు, అంటే వెనక్కి వచ్చేసేయమని చెప్పి అడుగుతున్నాడు. దాన్నే మారు మనస్సు అన్నారు. ఎందుకంటే మెటా నోయియో అంటే మరలా తిరిగి వెనక్కి వచ్చేసే దానికి. స్టార్ట్ అగైన్ ఎ న్యూ లైఫ్, స్టార్టింగ్ అగైన్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది 0 పాయింట్ అగైన్. ఎప్పటికప్పుడు విడుదల అంటే అర్థం ఏంటంటే యు కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ ఇక్కడి నుంచి యు స్టార్ట్ అఫ్రెష్. ఈ అనుభవాన్ని లేంటి దినాలలో మనము వారం గడుస్తున్న కొలది ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నీ ఏ సంఘం అన్నా కానివ్వండి,
ఏ గురువు వాక్యం చెప్తున్నా కూడాను ఎక్కడో చోట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ గృహంలో చిన్ని ప్రార్థన ద్వారా నువ్వు దేవుని సన్నిధానంలో బిడ్డలకి ఒక అవకాశం ఇస్తున్నావు. Therefore, my dear friends, let us come to the holy feet of God for this wonderful and tremendous experience. ఈ విమోచన అనేటటువంటి, ఈ హోపేష్ అనేటటువంటి అనుభవంలో ఇక్కడే మనకు స్వస్థత, ఇక్కడే మనకు ప్రశాంతత, ఇక్కడే ఒక సమన్వయత, ఇక్కడే యేసువారి దగ్గర మనకు దొరికేటటువంటి ఆ దావీదు కీర్తనలో పడుతున్న ప్రశాంతమైన జలముల యొద్ద కదా, అది మనకు కావాలి, ఆ అనుభవం కావాలి. ఈ సునాద కాల అనుభవాన్ని మనం మన బిడ్డలకు, మన కుటుంబానికి అందించాలంటే ఒక కుటుంబ ప్రార్థన ఈజ్ ది ట్రెమెండస్ ప్లేస్. ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల తండ్రి, ప్రతి జీవితానికి ఒక సునాద కాలాన్ని అనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి ఒక సునాద కాలం దయచేయండి. హోపేష్ అనుభవం మా అందరికి కావాలి. ఈ విమోచన అనుభవం మాకు, మా బిడ్డలకు దయచేయండి. మమ్మల్ని ఏదైతే ఈ థాట్స్ నీ వైపు రాకుండా అడ్డుకుంటున్నాయో ఆ ప్రెషర్స్ నుంచి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. ఆ బందీ కానాన్ని నుంచి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. మాకు స్వేచ్ఛ కావాలి. అది నీ వాక్యం ద్వారా మేము ఎరుగుదాము. నీ పాద సన్నిధానములో స్వస్థ చిత్తులుగా మేము జీవించుకునే భాగ్యం, ఆ ప్రశాంతతను మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము మీ అందరికి సదా తోడై ఉండును గాక. ఆమెన్.